అందరికీ నమస్తే. నేను మీ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి అనిశ్చితి, మరొక్కసారి శాంతి భద్రతలకు విఘాతం, మరొక్కసారి ధర్నాలు, మరొక్కసారి రాస్తారోకోలు. చూస్తున్నాం గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల ధర్నా అయితేనేంది, గాంధీ ఆసుపత్రిలో ఈరోజు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు లేకపోతే ఆయనకు మద్దతుగా వస్తున్నటువంటి లీడర్ల నుంచి కొన్ని వాక్యాలు, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి డ్రామా అంతా కూడా మనం చూస్తున్న పరిస్థితి. దీనిపై అసలు మాట్లాడేందుకు తెలంగాణలో ఈరోజు ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ను ఈరోజు గద్దెల నిలబెట్టిన నిరుద్యోగులకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళని ఎవరైతే వాడుకొని ఈరోజు పదవులు పొందినటువంటి నేతల స్టాండ్ ఏంటి? దీని మీద అన్ని కూడా చర్చించేందుకు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ విజయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్కారం. రైట్. చూస్తున్నాం గత 2 రోజుల నుంచి చూస్తున్నారుగా, మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నినాదాలతో మారుమోగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగుల ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆర్తనాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకన్నా ఈ పరిస్థితి ఏంటి? నిజంగా వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక మాట లేదు, మంత్రుల నుంచి ఒక మాట లేదు. కనీసం 5-6 ఈ రోజు 6 నుంచి 7 రోజుల మధ్య అవుతుంది ఆయన నిరాహార దీక్ష చేయబట్టి ఎవరైతే మోతీలాల్ నాయక్. మరి ఏంది ఈ పరిస్థితి? ఇట్నే కొనసాగుతుందా? నిరుద్యోగులకు న్యాయం ఈ ప్రభుత్వంలో దక్కుతుందా? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు మొత్తం నెరవేర్చకపోవడంతో వచ్చినటువంటి సమస్య ఇది. అధికారంలోకి రావటానికి వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇవ్వడము, రకరకాలుగా ప్రలోభ పెట్టడము, అప్పుడున్నటువంటి నిరుద్యోగులలో చిన్న చిన్న సమస్యలను కూడా ఆసరాగా చేసుకొని రెచ్చగొట్టినటువంటి సందర్భం కనిపించింది. ఎన్నికల ముందు రెచ్చగొట్టడంతో నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ తోటి ర్యాలీ అయినారు. వాళ్ళు రాహుల్ గాంధీ దాదాపు అశోక్ నగర్ చౌరస్తాకు పోయి నిరుద్యోగులతో మాట్లాడారు. నిత్యం అనునిత్యము అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం నిరుద్యోగులని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం పెట్టినటువంటిది. దాంతో నిరుద్యోగుల్లో ఒక లేని ఆశలు కల్పించడం జరిగింది. ఇంకా మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, దానికి సంబంధించినటువంటిది అన్ని దినపత్రికల్లో, ప్రధానమైనటువంటి దినపత్రికలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ అన్ని పేపర్లలో వాళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు. విత్ అప్పుడున్న సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుని సంతకంతో ఒక పెద్ద ఫస్ట్ పేజీ ఫుల్ కలర్ పేజీ యాడ్, ఏ రోజు ఏ డేట్న మేము గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇస్తాము ఏంది అనేది ఒక క్యాలెండర్ విడుదల చేశారు. అదే క్యాలెండర్ విడుదల చేయమని డిమాండ్ కదా. ఇప్పుడు మీరు ఇప్పటికీ 6 నెలలు దాటిపోయింది. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కనీసం దానికి సంబంధించిన నోటిఫికేషన్స్, దానికి సంబంధించినటువంటి వర్క్, ఖాళీలకు సంబంధించినటువంటి వర్క్, ఏ వర్క్ జరగట్లేదు. దాంతో నిరుద్యోగులు ఒక అసంతృప్తి రోజంత పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీతో పాటు వాళ్ళు ఇంతవరకు గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఒక్కటే కొన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏవి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్స్ వేసి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరగలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము డిసెంబర్ వరకు అంటే ఇప్పటికి 6 నెలలు అయిపోతే ఇంకో 7వ నెల నడుస్తున్నటువంటి సందర్భంలో మిగతా నెలల్లో అసలు నోటిఫికేషన్లు ఎట్లా, ఫలితాలు ఎప్పుడు, ఇటువంటి గందరగోళం, ఒక అన్రెస్ట్ నిరుద్యోగుల్లో ఈ 7 నెలలకే ఈ రకమైనటువంటి అన్రెస్ట్ రావడానికి ఏంటంటే ఇచ్చిన మొత్తం యూజ్ చేసుకొని అధికారంలోకి రావడం జరిగింది. నిరుద్యోగులు అదే నిరుద్యోగుల్లో ప్రతి నిరుద్యోగిని రెచ్చగొట్టి ఆ నిరుద్యోగి మళ్ళీ ఊర్లలో పోయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి, చుట్టూన్నోళ్ళకి చెప్పి ఓట్లు వేయించినటువంటి సిచ్యువేషన్ ఉండే ఎలక్షన్ సమయంలో. వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. ఏం చేయట్లేరు, 7 నెలలకు ఏం చేయట్లేరు, మొత్తం ఏదో వేరే రకమైనటువంటి రాజకీయమే కనిపిస్తుంది తప్ప మనము ఓట్లు వేసినాం కదా, ఓట్లు వేసిన తర్వాత మార్పు ఏం కనిపిస్తలేదని ఒక అసహనం, అసంతృప్తి, ఈ దాంతో నిరుద్యోగుల్లో వాళ్ళే ఎవరు ఇక్కడ చెప్పి ధర్నాలు చేయించింది కాదు, ఎవరు చేసింది కాదు, వాళ్ళు ధర్నా చేస్తే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పెడితే గాంధీ హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నటువంటిది. ఇంకా ఆ తర్వాత గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు సంబంధించిన 1:100 పిలవాలంటే వీళ్ళు 1:50 పిలుస్తున్నవారు. అదే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ఆందోళన. అంటే ఓ రకమైనటువంటి నిరంతరం రాష్ట్రంలో ఓ రకమైనటువంటి ప్రజల
ఆగ్రహంతో నిరసనలు ధర్నాలతో హోరెత్తిపోతున్నటువంటిది. ఇది తెలంగాణ. తెలంగాణ Right. నిరంతరం ఎవరో ఒకరు సెక్రటేరియట్ ముట్టడిస్తున్నారు, అవును. నిరంతరం ఎవరో ఒకరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు, అవును. నిరంతరం రోజు ఒకరు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ధర్నాలు, అవును. రోజు ఒక గ్రూప్ పోయి గాంధీ భవన్ లో ధర్నాలు. అవును. ఈ రకమైనటువంటి ధర్నాల అయిపోయింది తెలంగాణ 7 నెలలకే. ఎందుకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీని ఏది కూడా నెరవేర్చలే. ట్రాన్స్ఫర్లకు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, గురుకుల పారిశుద్ధ్య పాఠశాల కార్మికులు టీచర్లు. కావచ్చు, సర్పంచులు కావచ్చు, గురుకులకు సంబంధించిన టీచర్లు కావచ్చు, ఎవ్వరు చూసినా పూర్తి అన్రెస్ట్ తోటి, ఒక అసంతృప్తి తోటి, ఈ టీచర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి నిన్న నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నటువంటిది. ఎన్నో ఒక్కొక్క చోట నిరసన. ఎందుకంటే వీళ్ళందరూ ఉపయోగపడ్డారు ఎలక్షన్ టైం. అవునవును. ఈ ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఉపయోగించుకొని వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళ కార్యక్రమాలు ఏవి చేయకుండా గాలి కొదిలేసినటువంటిది ప్రభుత్వ పాలన అంతా ఎక్కువ ఢిల్లీ నుంచే నడుస్తుంది. ఢిల్లీ లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి నడుస్తున్నట్టే కనిపిస్తుంది అనేది వచ్చి వీళ్ళు ఏమంటే నిరసన కార్యక్రమాలకు ఇంక ఇది పొలిటికల్గా అన్ని పార్టీలు ఏం టేకప్ చేయలే. ఇంకా వాళ్ళకు వాళ్ళు వస్తున్నటువంటి అంశం. మరి ఇటువంటి సందర్భంలో కోదండరామ్ గారు మాట్లాడాలి. అదేవిధంగా అసలు వాస్తవానికి ఈరోజు వాళ్ళకి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే వాళ్ళు నమ్మి ఓట్లేసారు, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లేసారు, ఎంపీ ఎలక్షన్లో వీళ్ళే ఓట్లేసిండ్రు, మొన్న పట్టభద్రులకు సంబంధించి బై ఎలక్షన్ జరిగితే తీర్మానం వల్ల వ్యక్తిని కూడా వీళ్ళే ఓట్లేసిండ్రు. బట్ వీళ్ళకి ఈరోజు కనీసం ఈ నిరుద్యోగులు ఈ ధర్నాలు చేస్తూ ఉంటే, అమారణ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే వీళ్ళని రెచ్చగొట్టిన నాయకులు ఉన్నారు. అంటే ఎవరైతే బల్మూరు వెంకట ఏం చేస్తున్నట్టు, ఎవరైతే తీర్మానం మల్లన్న ఏం చేస్తున్నట్టు, వీళ్ళందరికంటే పెద్ద మనిషి అని చెప్పుకున్నటువంటి కోదండరామ్ ఏం చేస్తున్నట్టు కనీసం వాళ్ళ జాడ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు అదే కదా, వాళ్ళ ఏం కనిపించకుండా అధికారం వచ్చింది, వాళ్ళకి కావాల్సింది నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అనేది దీంతో తేటతెల్లం అవుతుంది. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉద్యోగులను రెచ్చగొట్టిరు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. దీని మీద ఇప్పుడు కోదండరామ్ గారు స్పష్టం చేయట్లేరు. బల్మూరు వెంకట ఎమ్మెల్సీ వచ్చింది, ఆయనను ఎమ్మెల్సీగా తిన్మార్మలను ఎమ్మెల్సీ గెలిపించారు. ఇక అయిపోయి రాజకీయంగా నెరవేర్చిండ్రు. ఇప్పుడు అధికార పార్టీని ఏం అనలేకపోతున్నారు, వాళ్ళ అండ ఉన్నట్టే కనిపిస్తుంది. ఈజీ క్లియర్ కదా, అధికార పార్టీ నుంచే ఉన్నది. అందుకని నిరుద్యోగులను గాలి కొద్ది మిమ్మల్ని యూజ్ చేసుకొని అవతల పడేసినామని చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా అంతే స్థాయిలో అప్పుడున్నట్టే మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఉండేది. మొత్తం చిత్తశుద్ధిని అంతా గాలి కొద్ది, చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ సమయంలో ఆ సందర్భంలో మేము నిరుద్యోగులను రెచ్చగొట్టినాము, నిరుద్యోగ అంశం తీసుకున్నాము, నిరుద్యోగులకు సంబంధించినటువంటిది మాట్లాడారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటిది సందర్భం. ప్రజలు వాళ్ళు నిరుద్యోగులు కూడా అదే అర్థం చేసుకుంటున్నటువంటి రోజు మాట్లాడుతుంటే తెలుస్తుందిగా. వాళ్ళు వీళ్ళని తిట్టకుండా తిడుతున్నారు నిరుద్యోగులు. మమ్మల్ని ఇట్లా మోసం చేశారు, అట్లా మోసం చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు మా దగ్గరకు వచ్చి ఈ హామీ ఇచ్చారు, ఆ హామీ ఇచ్చారు, వాళ్ళే గుర్తు చేసుకొని తిట్టుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీలో మోసం చేయడంతో నిరుద్యోగులను మోసం చేస్తే, ఎందుకంటే నిరుద్యోగంతో ఏ పని చేయలేనటువంటి సిచ్యువేషన్, వాళ్ళకి ఇంకో కార్యక్రమం లేదు. మీరు అనవసరంగా ఆశలు రెచ్చగొట్టి ఉన్నటువంటి ఆశను ఒక సానుకూలంగా తీసుకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో చూపించాలి. అది కాకుండా ఇష్టం ఉన్నట్టు రెచ్చగొట్టి ఇప్పుడు అధికారం వచ్చినాక మాకు సరిపోయింది, మా వరకే ఉద్యోగాలు వచ్చేసినాయి, మాకు ఎమ్మెల్సీలు వచ్చేసినాయి, అయిపోయింది, ఇక మీ సంగతి మాకెందుకు, మా లక్ష్యం నెరవేరింది అనే తీరుగా వ్యవహరిస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ సమయం ఎక్కువ రోజులు ఏముండదు కదా, 5 ఏళ్ళు అనేది ఒకనే గడిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే ఏదైనా ఒక సానుకూల దృక్పథంతో ఓ రకమైనటువంటి నిజాయితీగా చిత్తశుద్ధి ఆలోచించి స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఏం కాకపోతుండే. ఇప్పుడు ఏమంటే మీద పడుతున్నటువంటి నిరుద్యోగులే ఫస్ట్ మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్. అరెస్టులు జరుగుతున్నాయి, ఆడికి పోతేనే అరెస్ట్ చేస్తారు. మీడియాని అలో చేయట్లేరు. ఎక్కడ పోయిన గాంధీ నాయకులు ఎవరైనా పోతే ఎమ్మటే అరెస్టులు చేస్తున్నారు. మరి ప్రజాపాలన ప్రజాస్వామ్యము కంచెలు కూలగొట్టినాము అని చెప్పినటువంటి వాళ్ళు కనపడితే అరెస్టులు, కనీసం ఎన్ని కేసులు ఊకనే హౌస్ అరెస్టులు చేసుడు, ఇది చేసుడు, ఈ రకమైనటువంటి 6 నెలలకే 7 నెలలకే ఈ పరిస్థితి. నేను ఇంకో 4.5 సంవత్సరాల్లో, ఇక 4.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలే వస్తుందండి. లాస్ట్ 1 ఇయర్ ఇంకేముండదు. ఇక 3.5 సంవత్సరాలలో ఎట్లుంటది
6 నెలలకే ఈ రకమైనటువంటి నిర్బంధాలు, కేసులు పెట్టడాలు, విపరీతమైనటువంటి హింసించడాలు, సెటిల్మెంట్ చేసుకోమని వీళ్ళకి వీళ్ళే చెప్పడాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతున్నారు వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యం కునారిల్లడానికి, ప్రజాస్వామ్యం చచ్చిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమే కాంగ్రెస్ పార్టీ. దాన్ని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కు వీళ్ళకు నేషనల్ లెవెల్లో కానీ ఇంకోసారి అధికారం వస్తే ఎట్లుంటుంది అనేది ఇటువంటి తెలంగాణ చోట్ల చూపిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుంది అనేది వీళ్ళు చూపిస్తున్నారు తెలంగాణలో. వీళ్ళు మళ్ళా ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించినటువంటి నీతులు చెప్పడం సరైనటువంటి అంశం కాదు. నేషనల్ లెవెల్లో రోజు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ చెప్తున్నారు కదండి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటిది పార్టీల ఫిరాయింపులదే కావచ్చు, ఇటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, నీటికి సంబంధించినటువంటి పార్లమెంట్లో మరి నీటి దాడ అట్లా జరిగితే మరి ఈడ సంగతి ఏంది? మరి నీటికి సంబంధించినటువంటి ఆందోళన అయితేనో ఓ రకంగా చేస్తున్నారు. మరి ఇక్కడ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన అరెస్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వీళ్ళు చేస్తున్న వాటిలో 2 జాతీయ పార్టీలు అదే జరుగుతున్నది. ఇది తెలంగాణకు ఇంకా నెక్స్ట్ సహజ వనరుల దోపిడీ చాలా ఉన్నది తెలంగాణలో. చాలా ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఏకమై తెలంగాణ సహజ వనరులను దోపిడీ చేయడానికి మొత్తం స్కెచ్ చేసి కూర్చున్నాయి. ఈ తెలంగాణ సమాజం మాత్రం అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు ప్రభుత్వమే అండగా నిలబడి అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు తెలంగాణ సహజ వనరులను ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోకుండా గనులు ఇటువంటి వాటిని కాపాడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కేసీఆర్ కొంచెం అధికారం పోగానే చూడు అప్పుడే గనుల వేలం వేస్తున్నారు, విద్యుత్ పవర్ ని అదానికి అప్పగిస్తున్నారు. ఈ సాకుతోటి ఓల్డ్ సిటీలో వసూలైతలేవు అనేది 200 యూనిట్ల లోపు ఉంటే ఆడ అవసరమే లేదు. అంతే అట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు అదే మెయిన్ ఏంటంటే వాళ్ళకి అప్పగించాలి. వాళ్ళ కనుసన్నల్లో కార్పొరేట్ కనుసన్నల్లోనే మన తెలంగాణ రాజ్యం ప్రజాస్వామ్యం నడుస్తుంది అనేది మాత్రం చిన్నగా అర్థమవుతుంది. ఈ 7 నెలల కాలంలోనే జరిగింది. క్రమంగా వాళ్ళు అడుగుపెట్టేటువంటి సిచ్యువేషను, వాళ్ళ చేతులకి పోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు 2 జాతీయ పార్టీలు చేస్తున్నాయి కూడా చేస్తున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనిశ్చిత పరిస్థితిలో రోజుకో స్కామ్ గురించి బయటకు వస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి కమిషన్ల కోసం, లేకపోతే మంత్రులు అయితే కమిషన్ల కోసం ఈరోజు రాజ్యాంగానికి సంబంధించినటువంటి వచ్చిన ప్రజాప్రతినిధి పదవి అయితేనేది, లేకపోతే మంత్రి పదవులు అయితేనేది, పదవులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి చాలా ఇప్పటికే 7 నెలలకి మనం అనుకున్న చాలామంది మంత్రుల మీద స్కామ్స్, ఆ తర్వాత ఈ మంత్రుల అండదండలతో పాటు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎక్కువ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఇది ధర్నాలు చేసినటువంటి వాళ్ళ మీద ప్రయోగించబడుతూ ఉన్నది, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. దీనికి ఎట్లా అంటే రానున్న రోజుల్లో ఇంకా సామాన్య జనం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈ పాలకులు ఎవరైతే కాంగ్రెస్ ఒక విజన్ లేకుండా, అంటే ఒక ముఖ్యమంత్రి అయినటువంటి 1 నెల తర్వాత ఏం చేయాలి, లేకపోతే ఒక 6 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ లేకుండా నడుస్తుంది పరిపాలన. ఇది తెలంగాణ సమాజానికి చేటు చేసేదే కాదా? చాలా చేటైపోతుంది తెలంగాణ సమాజం. ఒక నిశ్చలంగా ఒక స్థిరత్వంతో కూడి అభివృద్ధి జరుగుతున్నటువంటి దశలో బ్రేక్ పడ్డది. ఆ వేగంగా పోతున్నటువంటి దానికి మొత్తం బ్రేకులు పడిపోయి మొత్తం అన్ని రంగాలు, ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్లో రోజుకో మర్డర్ లాగా జరిగిందండి. పోయిన జూన్లో రోజుకో మర్డర్, యావరేజ్గా రోజుకో ఒకటి కంటే ఎక్కువ. అన్ని ఏ రకంగా చూసుకున్నా రోజుకో మర్డర్ జరిగినాయి, శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి, నీకు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతున్నది. శాంతి భద్రతలు సరిగా లేకపోవడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు ఏ రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఈ ఓ రకమైన హైదరాబాద్ అంటే రోజు ఒక మర్డర్ జరుగుతుంది అనే వాతావరణం క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఒక మర్డర్ జరుగుతుంది అంటే హైదరాబాద్ లో దేశవ్యాప్తంగా ఏం కావాలి? ఆ ఉన్న బ్రాండ్ ఇమేజ్, ఆ హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతున్నది. నీకు ఇంకా అంత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించి సైలెంట్గా వీళ్ళ గురువుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణకు రానియకుండా డైవర్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్. ఎందుకు చక్రం తిప్పుతుంది? ఢిల్లీలో చక్రం తిప్పే పొజిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అంశాల పట్ల, తెలంగాణకు కావాల్సిన ఇండస్ట్రీస్ సంబంధించి అన్నిటిని కూడా అటు మలుపుకపోవటానికి తీవ్ర కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలను అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి వాళ్ళని ఏం అనలేక ఇంతవరకు ఒక్క దాంతో ఏమైనా పెద్ద చర్చలు జరిగి ఈ 7 నెలల కాలంలో ఏదైనా జరిగిందా?
జరిగితే నీకు ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? అవును. వేరే చోట ఎందుకు పెరుగుతున్నది, మన చోట ఎందుకు తగ్గుతున్నది? అవును. అన్ని వివిధ రకాల రిపోర్ట్లు వస్తున్నటువంటిది జనరల్ వాతావరణం అట్లా కనిపిస్తుంది. అవును. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అనే అంశాన్ని ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో ఏంది రోజుకో మర్డర్ జరుగుతున్నటువంటి ఇట్లాంటి పాత కక్షలు, వివిధ రకాల కేసులకు సంబంధించినటువంటి మీరు పోలీస్ నిఘా ఏమైంది? పోలీసుకి సంబంధించినటువంటి రివ్యూలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం లేదు. మన 5 రోజులు 6 రోజులు ఢిల్లీకే పోయినటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వితిన్ ద రాజకీయ వాళ్ళకి అదే కోరుకుంటారు. అవును. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏందంటే ఎప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాలంలో ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిపాలించినట్టు కనిపించదు. సహజసిద్ధంగా నడిచేది ఏదో నడుస్తుంటే మన గొడవలు మత గొడవలు కానీ వాళ్ళ కాలంలో జరిగినాయి. రకరకాల గొడవలు కానీ అదే ఫ్యాక్షన్ గొడవలు కూడా కాంగ్రెస్ కాలంలో జరిగినాయి. అవును. ఏవి జరిగినా కాంగ్రెస్ పరిపాలన కాలంలోనే జరిగినాయి. ఎందుకంటే ఇంక ఇప్పుడు 10 సంవత్సరాల గ్యాప్. ఉద్యమాలు కూడా వాళ్ళే. తెలంగాణ రావడానికి కారణం కూడా వాళ్ళే. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం రావడానికి, అరాచకాలు తెలంగాణ మొత్తం ఒక రకంగా వివక్షతకు గురి చేయడానికి ఇదంతా కారణం కూడా కాంగ్రెస్ పరిపాలన కాలంలోనే ఎక్కువగా జరిగింది. ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేస్తూ అది. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిపాలన. 10 ఏళ్ల గ్యాప్. ఈ 10 ఏళ్ల గ్యాప్ ఉండేసరికి వీళ్ళు పరిపాలన మీద కంటే కూడా మేము ఆర్థికంగా బలోపేతం కావాలి, పర్సనల్గా వ్యక్తిగతంగా మేము ఆర్థికంగా బలోపేతం కావాలనే కాన్సెప్ట్ తోటే పరిపాలన జరుగుతున్నట్టు అనిపిస్తుంది తప్ప తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకుపోవాలి, తెలంగాణకు సంబంధించినటువంటి వనరులను ఏ రకంగా జిఎస్డిపిని పెంచాలి, తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఎలా తీసుకురావాలనే దానికంటే ఉన్న వాటిని క్రమంగా ఎందుకు మన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవటానికి క్రోనీ క్యాపిటలిజాన్ని క్రమంగా తెలంగాణను ఎలా తీసుకురావాలి. అదాని ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు వస్తుండే అదానికి డైరెక్ట్గా పవర్ అప్పగించేసారు. అదానికి బొగ్గు గనులను అప్పగించేటందుకు ఇతర వ్యవస్థలన్నీ అప్పగించేటందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు వెనకంగా చేసుకున్నారు. వీళ్ళు లోపటంగా ఈ పని కానిస్తున్నారు. ఇట్లాంటివి చేస్తేనే ఢిల్లీ తెలంగాణ భవన్ కట్టాలనుకున్న ప్రైవేట్ హోటల్కి ఇవ్వాలనేది ఒకటి. ఇవన్నీ ఏంటంటే క్రమంగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ క్రమంగా ప్రైవేటీకరణ చేసినట్లయితే అందులో మాకు ఏదైనా వస్తుందా అనే దాంతో ఆ కాన్సెప్ట్ తోటే పరిపాలన జరుగుతున్నది తప్ప ఇంకేంది. వీళ్ళు ఇంకా రాహుల్ గాంధీ ఇది గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ జరిగినటువంటి ప్లీనరీలో తీర్మానం చేయడం జరిగింది. కానీ అదే క్రోనీ క్యాపిటలిజాన్ని తెలంగాణలో పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. నిరంతరం అదాని పేరు తీసుకొని ఫైట్ చేస్తున్నా అని చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏ రకంగా ఎంట్రీ కానిస్తారు, తెలంగాణలో ఏ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ కావచ్చు ఇటువంటి వ్యవస్థలన్నింటినీ ఆయనకు అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మొన్న జరిగినటువంటి దాంట్లో 6 రోజుల పర్యటనలో అదానికి తెలంగాణను అప్పగించడానికి కావలసినటువంటి ఏర్పాట్లే ఢిల్లీలో జరిగినట్టు అనుమానం వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో దీనిపై చాలా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడనే నుంచి అదానికి హైదరాబాద్ పాత బస్తీ పవర్ ఇస్తున్నాం అనే సంగతి చెప్పడం జరిగింది. మనం ఇన్నాళ్ళేంది ఇక్కడ ఉన్నటువంటి అనేక వేల కోట్లు పెట్టో ఇంకేది బట్టి అన్ని వ్యవస్థలను విద్యుత్కు సంబంధించినటువంటి పూర్తి పంపిణీ వ్యవస్థను అదేవిధంగా వ్యవస్థలన్నింటినీ స్ట్రాంగ్ చేసుకోవడం జరిగింది. ఆ స్ట్రాంగ్ని మొత్తం స్ట్రాంగ్ చేసి ఆయనకు అప్పగించుడు ఏంది విచిత్రమైనటువంటిది. మనమంతా మనం బాగు చేసుకొని బలోపేతం అయిన తర్వాత స్ట్రాంగ్గా ఉన్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అంటే చాలా విచిత్రమైనటువంటి సందర్భం. అంటే ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం అంతే. రాజకీయంగా పైనుంచి ఒత్తిడి పెడుతున్నారు. బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళ ఒత్తిడిని క్రమంగా ఈ రకంగా కనిపిస్తుంది. లేకపోతే ఇన్నాళ్ళు రాని అదాని 6 నెలల్లో అదాని ఎట్లొస్తుండని అన్ని రంగాల్లోకి తెలంగాణకి వచ్చి తెలంగాణ సహజ వనరులు అన్ని నాకే కావాలి, గుప్పెట్లో పెట్టుకోవాలి. మరి తెలంగాణ సమాజం దీని మీద మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరంతరం గమనించకపోతే తెలంగాణ మళ్ళా పరాయి పాలే అయిపోతుంది. మనం ఇన్నాళ్ళు మన పరిపాలన కేవలం ఒక 10 ఏళ్ళైనా మళ్ళా పరాయుల చేతులకు వెళ్ళిపోవాల్సిందా ఆ రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. పరాయి పాలన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మాట వింటున్నాం. ఇటు మొత్తం ఏదైనా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మొన్న ఎలక్షన్లో అక్కడ కూడా అధికార మార్పిడి జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ లెవెల్లో కూడా ఒక మంచి రాజకీయం తిప్పే ఆయనకు ఒక గొప్ప సదవకాశం వచ్చింది.
ఈ నేపథ్యంలో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బాధలు అయితేనేంది, లేకపోతే కొంచెం తెలంగాణను ఎక్కువగా ప్రేమించేటువంటి కొంతమంది బుద్ధిజీవులు అయితే వాళ్ళందరూ ఏమంటున్నారు, కేవలం మళ్ళీ చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇక్కడ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. 2 కంబైన్డ్‌గా అంటే ఏపీకి సంబంధించినటువంటి మీడియాలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మీద పొగుడుకుంటూ రాస్తూ ఉన్నారు. ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన ప్రతి ఒక్క మీడియా ఈరోజు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటుంది. ఇక అక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి భజన చేస్తూ ఉంది. చాలామంది మళ్ళీ రేవంత్ రెడ్డి తప్ప ఇంకా వేరే మంత్రులు కానీ లేకపోతే కీలక శాఖ మంత్రులను కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ ఏదైతే చంద్రబాబుకి ఎంత స్పేసో అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా అంతే స్పేస్ నడుస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇదొక అవినాభావ సంబంధం లాగా నడుస్తున్నది. ఓకే, మా మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇది తెలుగుదేశం మనిషి లాగానే ఆంధ్రాకి సంబంధించినటువంటి మన అనుభవ మాట కానీ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మాట్లాడినటువంటి చూసినట్లయితే మనం కాంపిటీషన్ కాదండి, మన వాళ్ళతో పోటీ పడు కాదు, మనమే వేరే మనతోటే పోటీ పడుతున్నాయి. మనం ఇంకా ఆయనతో పోటీ, మనం ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే సిచ్యువేషన్ తెలంగాణకు లేదు. తెలంగాణ జిఎస్డిపిలో కావచ్చు దేశానికి డబ్బులు ఇచ్చి సాగుతున్నటువంటి రాష్ట్రంగా, ఆర్థికంగా శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటిది. ఇక్కడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వనరుల మీద కన్నుబడి ఇక్కడ హైదరాబాద్ దాన్ని కంట్రోల్ చేయాలనే అటువంటి కాన్సెప్ట్ తోటి మనం వేరే దాంతో మనతోటి పోటీ పడాలి, వాళ్ళు తప్ప మన వాళ్ళతో పోటీ పడేది కాదు. ఈ అవకాశాన్ని తీసుకొని తనకున్నటువంటి వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, ఇక్కడ అది ప్రభుత్వ అధిపతికి ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఇద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మన ఢిల్లీ ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటా అంటున్నాడు. చంద్రబాబు కోసం నేను ఎందుకు ఉద్యోగం పోగొట్టుకుంటా అంటున్నాడే తప్ప నేను చంద్రబాబు మనిషిని కాదు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని అనే రకంగానైతే మాట్లాడలేదు. ఇంకా చంద్రబాబు పార్టీ ఒకే పార్టీలో ఉన్నట్టే మాట్లాడుతున్న విషయం కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఉంది. మనకేంది 10 సంవత్సరాలే, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎటుపోతున్నాం, మన పరిపాలన కావచ్చు, మనం ఎవరి చేతుల్లో క్రమక్రమంగా బందీ అయిపోతున్నాము అనే దాని మీద ఒకవైపు మోడీకి సంబంధించినటువంటి గ్యాంగ్ ఒకవైపు వస్తున్నది, గుజరాత్ గ్యాంగ్. మరోవైపు రాహుల్ గాంధీ గుజరాత్ గ్యాంగ్ కు ఇన్సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అదాని ఎట్లొస్తాడు? ఇన్నాళ్ళు రాని అదాని అంటే ఇన్ని రోజులు ఇక్కడ అదానికి కాలు మోపడానికి కావలసిన అడ్డంకులు ఉన్నందువల్ల రాజకీయంగా వెనకంగా వీళ్ళంతా ఒక్కటయ్యి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి వ్యక్తిని రాజకీయంగా పక్కకు తప్పించినట్టే కనిపిస్తుంది. రాజకీయంగా ఇడెన్ ఎజెండాగా 2 జాతీయ పార్టీలు ఒకటైనట్టే కనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 జాతీయ పార్టీల లింక్ మధ్యలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ తోటి పోయినసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి. ఢిల్లీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే క్షణంలో వచ్చి పడేస్తుండే. ఆంధ్రప్రదేశ్ కు నిన్న కార్తికేయ మిశ్రా ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రికి అదనపు కార్యదర్శిగా సెకండ్లలో హోంమంత్రికి చెప్పగానే ఇటు వచ్చేస్తున్నారు. అంటే ఆ రకంగా చక్రం తిప్పుతున్నాడు. తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ, పారిశ్రామిక, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటిది పూర్తి గ్రిప్ చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి పెట్టుకుంటున్నాడు. ఆ నేపథ్యం అక్కడి నుంచి ఆర్డర్స్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి చంద్రబాబు తిప్పుతున్నటువంటి చక్రంలో మనం భాగస్వామ్యం అయిపోతున్నాం అనే విషయాన్ని గుర్తించుకోవాలి. వాళ్ళకి కావాల్సింది అదానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు, చంద్రబాబు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళ ఏర్పాట్ల కోసమా మన తెలంగాణ ఉన్నది? తెలంగాణ స్వతంత్రంగా పరిపాలించుకోవడం లేదా? తెలంగాణ స్వతంత్రంగా పరిపాలించుకుంటే నీకేమైంది? ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కానీ, మిగతా అంశాలు కానీ, నీకు వాళ్ళకేమో ట్యాక్సెస్ రావాల్సిన డెవల్యూషన్ కానీ, కేంద్రానికి రావాల్సినవి కానీ అంత ఈజీగా ఎట్లా పోతాయి ఆంధ్రప్రదేశ్కు? మనం ఏంది ఇక పేరుకి ఇది పాత బస్తీ క్రమంగా కరెంట్ అప్పగిస్తామని చెప్పినందుకు కంటోన్మెంట్ పౌర సేవలు మనకి ఇచ్చినామని చెప్పుకోవడం. అది కూడా ఏంది భవిష్యత్తులో అదానికి అప్పగించడానికే. అంతే, అదానికి ఆడ ఉన్న కరెంటు బిల్లులు, కరెంటు మెయింటెనెన్స్ అంతా అన్ని ఆయనకు అప్పగించడానికే, ఈ పోర్టు అప్పగించడానికి, మిగతా అన్ని క్రమంగా రోడ్లు, పోర్టు, గనులు ఇవన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది త్రూ చంద్రబాబు ద్వారా చక్రం తిప్పుతా ఉంటే
ఇక్కడ తిరుగుతూ ఉన్నటువంటి విషయం. మన చేతుల్లో తెలంగాణ పవర్ లేకుండా, అధికారం లేకుండా చేసేటువంటి ఈ కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అందుకే 16 సీట్లు వస్తేనే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి మళ్ళీ మనది కాకుండా చేస్తున్నాడే. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ సమాజానికి ఉంది. మంత్రివర్గ ఏదైతే విస్తరణకు సంబంధించి అయితే ఆల్రెడీ 4 రోజులు ఢిల్లీకి తిరిగిండ్రు. తెలంగాణ ఏదైతే ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా ఏదో ఒక క్యాడర్లో జోష్ నింపడానికి ఒక 37 మందితో ఉన్న నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు. ఇప్పుడు దాని మీద ఎట్లాంటి జీవి ఇంతవరకు దిక్కు దివానం లేదు. అయితే గత ప్రభుత్వం మీద కుటుంబ పాలన అని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి ఇదే కాంగ్రెస్ నేతలు ఈరోజు వాళ్ళ చుట్టాలకు నామినేటెడ్ పదవుల కోసం, లేకపోతే ఇంట్లో ఇద్దరు గెలిచినందుకు మంత్రి పదవుల కోసం తంటాలు పడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే తెలంగాణ సమాజం ఇవన్నీ నోట్ చేస్తలేదు అనుకుంటుందా? కుటుంబ పాలన రాహుల్ గాంధీ ఎవరు? ఆ పార్టీయే కుటుంబ పాలనకు సంబంధించినటువంటి ఐకానిక్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ అనేది ఐకానిక్ పార్టీ. ఒకవేళ అదే కుటుంబ పాలన అంటే బీజేపీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ అంటానికి మాత్రం ఉండకూడదు. బీజేపీ కూడా మోడీ అదేమో కాదు, కానీ అమిత్ షా తర్వాత ఎవరు ఉన్నారు? ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులంతా ఎవరు ఉన్నారు? సుందర్ రాజు ఎవరు? మొత్తం వాళ్ళ వారసులే ఉన్నటువంటి సిచ్యువేషనే కనిపిస్తున్నది. ఇక్కడ కూడా ఏంది, ఈడ కూడా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి, కోమటిరెడ్డికి సంబంధించిన వాళ్ళ మిసెస్ పెడదామంటే కానటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత వివేక్ గారు, వినోద్ గారు, ఆ తర్వాత వివేక్ గారు కొడుకు, ఒక్కొక్క ఫ్యామిలీస్ తెలంగాణకు సంబంధించినటువంటి దాని జగ్గారెడ్డి కూతురు, ఇటు మొత్తం ఉన్నటువంటి సిచ్యువేషన్ కుటుంబాలకు సంబంధించినటువంటిదే. ఇదే చెప్పబోతున్నా, ఇంత చెప్పినా కూడా మల్లు రవి భట్టి విక్రమార్క ఇదే చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, నా కుటుంబ సభ్యుల జోక్యం ఉండదు, ఎక్కడ అసలు మేము చేయమంటే మొన్న ఎక్కడో ఆయన అసలు ఏ హోదాల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు సోదరుడు. అవును, అంటే చెప్పేది ఒకటి, ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పేది ఒకటి, ఇంప్లిమెంటేషన్ చేసేది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజాస్వామ్య సూత్రం చెప్పడానికి మాత్రమే ప్రజాస్వామ్య సూత్రాలు, నీతి సూత్రాలు తప్ప ఇంప్లిమెంటేషన్ చేయడానికి కాదు అనేది కాంగ్రెస్ పార్టీ నైజం ఏందో బయటపడుతుంది. నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు, ఢిల్లీ నుంచి ఏమన్నా ఉందా, పోయి ఇంతమంది మంత్రులను కలుస్తున్నారు, ఇదంతా పొలిటికల్ యాక్టివిటీ లాగా ఇష్యూని డైవర్ట్ చేయడానికే పీయూష్ గోయల్ వచ్చి ఇక్కడ కలవటం ఏంది, మీరు పోయి అన్ని కలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకటన్నా ఏమన్నా వచ్చిందా? పార్లమెంటు ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ ఇంకా రావాల్సింది వస్తలేదు. మీరు ఏమైనా అదానికి అది చెప్పినందుకు కంటోన్మెంట్ ఇది వచ్చింది అంటే ఒక్కొక్కటి అవతల వాళ్ళకి అప్పగిస్తుండాలి, వస్తుండాలి అంటే చెప్పుకోవడానికి. ఏంటంటే అదానికి అప్పచెప్పింది, అదానికి పవర్ అప్పగిస్తున్నాం అనేది బాగా చర్చ జరగొద్దంటే కంటోన్మెంట్ ఒకటి వచ్చింది కదా, కంటోన్మెంట్ ఒకటి వచ్చింది. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇలానే ఉంటుంది, క్రమంగా మొత్తం వ్యవసాయం వరకు కరెంటు మీటర్లు పెట్టేటువంటి సిచ్యువేషన్ భవిష్యత్తులో రాబోతుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆ స్పిరిట్ తోటి మాత్రం తెలంగాణలో పోరాటం చేయాల్సినటువంటి సమయం అయితే ప్రజలకు రాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది చూడండి కాదు, 60 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా, ఏ సందర్భంలో చూసినా అప్రజాస్వామికమైనటువంటి చర్యలను ప్రోత్సహించింది. ఈ స్థాయికి పీక్ లెవెల్లోకి అప్రజాస్వామిక వ్యవహారాలు, అరాచకాలకు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలోనే రావటం జరిగినాయి. వీళ్ళు దర్వాజాలు తెలిస్తే వాళ్ళు షటర్లు ఎత్తినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు షటర్లు మొత్తం ఓపెన్. జనరల్ గా అసలు ప్రజాస్వామ్యం అంటుంది తప్ప అంత అనఫిషియల్ నడిచిపోతున్నాయి అండి. ఒక ప్రజాస్వామిక చర్యలే ఎక్కువగా నడుస్తున్నాయి. రైట్. దీంతో పాటు చాలా మంది పార్టీ ఫిరాయింపులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఈరోజు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయండి, మంది ఎమ్మెల్యేలు అసలు వీళ్ళతోటే కుటుంబంతో ఉంటాడు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడు అనేది ఎవరిని కూడా ఇప్పుడు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాం. ఎట్లా పోతున్నాం బీఆర్ఎస్ పార్టీ భౌతిక తెలంగాణ అంటే అదే కదా, కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఇంకో పార్టీలోకి తీసుకోవడము, ప్రభుత్వాలను కూల్చేయటము అనేది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు పీక్ స్టేజ్కి ఇప్పుడు జనరల్ గా ముఖ్యమంత్రి కండువాలు కప్పరండి. ముఖ్యమంత్రి కండువాలు అసలు ఏ అప్రజాస్వామిక చర్య కండువాలే కప్పుతున్నటువంటిది. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ లోకి పోయినటువంటి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయినప్పుడు విలీన ప్రక్రియ జరిగింది. అట్లాంటి విలీన ప్రక్రియ కూడా
లేదు. ఎవరు వస్తే వాళ్ళకి కండువాలు కప్పడం అనేటువంటిది. ఇది సమాజానికి అయితే మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మీ దెబ్బతీస్తురేమో అవతల పార్టీని. రేపు మీ పార్టీని కూడా దెబ్బతీసేది వస్తది. రేపు పార్లమెంట్‌లో తెలుస్తది. మోడీ ఏమైనా తీసుకుంటుంటే అప్పుడేమంటారు మరి? మోడీ మరి హిమాచల్ ప్రదేశ్‌లో మీరే కంప్లెయింట్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే మారి మహిళా ఎమ్మెల్యే మారిందని చెప్పి అనర్హత వేటు వేయాలని పెద్ద ఆందోళన చేస్తున్నారు హర్యానాలో. మరి దానికి అక్కడ ఒక రకమైనటువంటి విధానం కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ ఒక రకమైనటువంటి విధానమా? తెలంగాణలో ఓ రకమైనటువంటి విధానం ఉంటుంది, హర్యానాలో ఓ రకమైనటువంటి విధానం ఉంటుంది, ఇంకో చోట ఇంకో రకమైనటువంటి విధానం ఉంటుంది. మళ్ళీ ఓవరాల్గా నీతి సూత్రాలు చెప్తారు. పోయినసారి రాజస్థాన్లో ఏం చేసిరండి? బీఎస్పీ వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకోలేదా? అంటే మీరు చెప్పడానికి రాజ్యాంగం మారుస్తాం, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఇమ్మీడియట్గా అనర్హత వేటు ఉన్న చోట ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇట్లాంటి అబద్ధాలు చెప్పడము, అబద్ధాలతో చేసి నిరుద్యోగులది వచ్చినట్టే వస్తుంది సమస్యలు. ఇట్లనే మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసి మోసం చేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఒకసారి కాబట్టి ఒకసారి చూస్తారు, ప్రజలు తీర్పిస్తారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వరుసగా 2-3 సార్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. అట్లాంటి ఎందుకంటే ఇట్లాంటి పరిపాలన చేసి ఇప్పుడు కూడా వీళ్ళు గ్యాప్ వచ్చింది 10 ఏళ్ళు. కాంగ్రెస్ పార్టీ అరే అంతకుముందు ఉన్న ఎన్ని చేసినా ప్రజలు 5 ఏళ్ళ నాడు ఎట్లా తీర్పిస్తారో తర్వాత విషయం. ఇప్పుడైతే ఉన్నది మనది ఎట్లయితే అట్లా చేసుకొని వెళ్ళిపోదాం అనే ఒక ధోరణి ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలకుల్లో కనిపిస్తుంది తప్ప తెలంగాణ సమాజము ఒక మలుపు తిప్పేటువంటి పరిపాలన మాత్రం లేదు. అంతే. రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.